హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేషన్ న్యూస్. సో ఇప్పుడు వచ్చేసి నిఖిల్ కావ్య గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్‌గా నిఖిల్ వచ్చేసి ఇప్పుడు 'విక్రమ్ ఆన్ డ్యూటీ' అది యాజ్ యూజువల్ మనకు తెలిసిందే. 'విక్రమ్ ఆన్ డ్యూటీ' కాకుండా ఇంకొకటి చేస్తున్నాడని చెప్పాను కదా! దానికి సంబంధించి ఇమేజెస్ కూడా దీనిలో పెడతారో చూసేయండి. ప్లస్ కళ్యాణ్, తనుజలానే ఇప్పుడు మన నిఖిల్ కావ్యాలు కూడా ఎప్పుడెప్పుడు కలుస్తారా అని చెప్పి చాలామంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు కదా! కొంతమందైతే మూవ్ ఆన్ అయిపోయారు వాళ్ళిద్దరని చెప్పి అంటున్నారు. ఆఫ్‌కోర్స్ మూవ్ ఆన్ అయిపోయారు. బట్ వాళ్ళు ఇద్దరు వేరే వాళ్ళని మేము వీళ్ళతో రిలేషన్‌షిప్‌లో ఉన్నా అని చెప్పి ఎవరి గురించి చెప్పలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు. 'షణ్ముఖ్, దీప్తి సునైన' వీళ్ళిద్దరు గుర్తున్నారా? వాళ్ళిద్దరూ బ్రేకప్ అయిన తర్వాత ఇంకా వేరుగా వేరొకళ్ళతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు, వేరే వాళ్ళతో లవ్ చేస్తున్నాడు. అట్లా కొన్ని రూమర్స్ కూడా వచ్చినాయి. బట్ ఇప్పటి వరకు 1 ఇయర్ దాటిపోయినా కూడా నిఖిల్ కావ్య గురించి ఇంతవరకు రూమర్స్ అయితే ఏం రాలేదు. బట్ వాళ్ళైతే వాళ్ళ కెరియర్‌లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు బ్రేకప్ అయిన తర్వాత కొంచెం కెరియర్ డిఫరెంట్‌గా ఉంది అని చెప్పి చెప్పొచ్చు. అంటే ఇంతకుముందు కంటే ఆఫర్స్ ఎక్కువొస్తున్నాయి కావ్యకి. ప్లస్ ఆ ఆఫర్స్ కూడా మోడర్న్ డ్రెస్సులేస్తుంది. ప్లస్ ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయన్నమాట. అందుకని తను బయటికి చెప్పట్లేదు. వాళ్ళిద్దరు కలిసిపోయారని చెప్పి అంటున్నారు. ఇంతవరకైతే ఎవరు రియాక్ట్ అవ్వలేదు. నిఖిల్ అయితే ఒక చోట బ్రేకప్ అయినందుకు బాధపడ్డాడని చెప్పి అన్నారు. బట్ అదైతే ఇప్పటి వరకు కూడా ఎక్కడ సోషల్ మీడియా లేదు. అదైతే కావాలని చెప్పి ఎవరో సృష్టించిందని చెప్పి అర్థమైపోతుంది. బట్ లైవ్‌లో అయితే వచ్చారు ఇద్దరు. లైవ్‌లో వచ్చినప్పుడు మేము ఒకళ్ళొకళ్ళు మిస్ అవుతున్నాం అని చెప్పి అన్నారు. అంటే అక్కడ నుంచి ఫస్ట్ రూమర్స్ స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఒకళ్ళొకళ్ళు మిస్ అవుతున్నారంటే త్వరలో వాళ్ళిద్దరూ మళ్ళీ కలవచ్చు అని చెప్పి. యాక్చువల్‌గా ఆఫ్ స్క్రీన్‌లో ఎట్లా ఉన్నా అంటే వాళ్ళు కలుస్తారా లేదా అనేది పక్కన పెడితే, ఆన్ స్క్రీన్‌లో అయితే వాళ్ళిద్దరు కలిసి చేయాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. ఆఫ్‌కోర్స్ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరిది బెస్ట్ పెయిర్ కాబట్టి. ఇప్పుడు వెండితెర, బుల్లితెర అంటారు కదా! వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెయిర్ వీళ్ళిద్దరని చెప్పొచ్చు. వీళ్ళిద్దరికి అవార్డ్స్‌లు కూడా వచ్చినాయి. ప్లస్ వాళ్ళిద్దరు డాన్స్ చేస్తుంటే అంతే చూడాలనిపిస్తుంది. ప్లస్ నిఖిల్ పక్కన ఎవరు డాన్స్ చేసినా మనం చూడగలం. బట్ కావ్య డాన్స్ చేస్తే సూపర్‌గా ఉంటది. నిఖిల్, కావ్య పెయిర్ వాళ్ళ గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో, అందుకని వాళ్ళిద్దరి పేరు బావుంటుంది కాబట్టి వాళ్ళిద్దరు డాన్స్ చేస్తే చూడాలని ఎవరికైనా అనిపిస్తుంది. ప్లస్ నిఖిల్ చాలా ఆల్బమ్స్ చేశాడు. బట్ నిఖిల్‌తో పాటు కావ్య చేసే ఆల్బమ్ అది సూపర్‌గా ఉంటుంది. హిట్ అవుతుంది. కావ్య పక్కన సుధీర్ చాలా సార్లు చేశారిప్పుడు. కానీ సుధీర్ కంటే నిఖిల్ ఉంటే బావుంటుంది. ఎవరైనా అదే కదా అనుకుంటారు. సో, చూద్దాం. ఇప్పుడు కావ్య వచ్చేసి కొన్ని ఇమేజెస్ పెట్టిందనమాట. అంటే సోషల్ మీడియాలో కొన్ని ఫోటో షూట్ జరిగింది. దానికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అవైతే ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే తను మోడర్న్ డ్రెస్‌లో మళ్ళీ పోస్ట్ చేసింది కాబట్టి. ఈ మధ్య మామూలుగా అంటే హాఫ్ శారీస్ ప్లస్ చుడిదార్ల కంటే ఇట్లానే పోస్ట్ చేస్తుంది. బట్ వీటిలోనే బావుందనమాట. మ్యాడ్ ఫెయిర్ చిల్లి కాపులకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియో.